ఒకసారి శివ పార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు వారు కిందికి చూసేసరికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేసి హరహర గంగే హరహర గంగే అనుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారి ముఖాల్లో ఆనందము లేదు. వారు ఇంకా దుఃఖంతో బాధతో ఉన్నారు. అది చూసిన పార్వతీదేవి ఆశ్చర్యపడి శివుడితో, నాదా, ఇంతమంది గంగా స్నానాలు చేస్తున్నారు కదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు దుఃఖాలు తొలగిపోతాయి అంటారు కదా, మరి వీరి పాపాలు దుఃఖాలు ఎందుకు తొలగిపోలేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అనే సందేహం వెళ్ళబుచ్చింది. ఆ మాటలు విన్న శివుడు చిరునవ్వుతో, దేవి, గంగా నదిలో ఇప్పటికీ ఎప్పటికీ శక్తి అలాగే నిలిచి ఉంటుంది. కానీ ఈ మనుషులందరూ పాపనాశిని అయిన గంగలో స్నానమే చేయలేదు. మరి ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటాడు. అప్పుడు పార్వతీ